समारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् स्मरणमात्रेण भवरोगनिवारणं चन्द्रशेखरपादाब्जं भासेतां हृदये सदा సభాని నమః. మనము ఈ ప్రాంగణంలో గత సంవత్సరం ఒకసారి మనం వేదాంత ప్రవచనం సప్తాహం అనేక మంది రోజులుగా వేదాంత పండితుల చేత మనం ప్రవచనం చేయించుకొని వారు చెప్పినటువంటి వేదములలోని అమూల్యమైనటువంటి విషయాన్ని విని యథాశక్తిగా మనం దాన్ని ఆచరించడానికి కూడా ప్రయత్నం చేశారని విన్నాను. కొంతమంది వేదము శృతులని పేరు వేదానికి. ఈ వేదానికి శృతులు అంటే శృతం భక్తి పాపాన్ని అని వేదములు వింటేనే పాపములు పోతుంది. దాంట్లో ఏమాత్రం నాకు అర్థాలు తెలియాలి అనేటువంటిది నేను దాన్ని తెలుసుకోవాలి. అర్థం తెలిస్తేనే నేను వేదమంత్రం వింటాను, వేదం చదువుతాను అనేటువంటి మాట అసలు తెలుస్తుంటే కాలాంతరైనా అధ్యయనం చేస్తే ఒక వేదం ఆ వేదార్థం తెలియాలి అంటే ముందు వేదం కంఠస్థం కావాలి. ఇవాళ దానికి సరైనటువంటి వేదాంతులన్నీ కూడా సంస్కృత సాహిత్యములు అంటే వేదము సకల విద్యలకు కూడా ప్రధానమైనటువంటి విద్య. అటువంటి గొప్పదైనటువంటి విద్యను ఒక అర్థం చేసుకోవాలి అంటే, ఒక గొప్ప నాయకుడిని అర్థం చేసుకోవాలంటే, కలవాలి అంటే ఎంతమందిని మనం దాచుకుంటుకోవాలి. అలాగే వేదము పెద్ద నాయకుడు. అటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి అంటే అనేక గ్రంథాలు, అనేక విద్యలు, కావ్యములు, నాటకాలంకారములు, ధర్మశాస్త్రము, వ్యాకరణాది, దర్శనాలు, వేదాంత శాస్త్రం అన్నీ కూడా చదువుకో. ఆ మంత్రం యొక్క వినియోగం కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు వేద భాష్యాన్ని చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ విషయాన్ని భట్టబాబు ఒక చోట చెప్తారు. వేదాంత జ్ఞానరత్నే కృష్ణాది విజంభతే మీమాంసా శాస్త్రతే విశేషీకృతే అంటారు భట్టబాబు కుమారుడు. ఆయన మీమాంస వార్తికం రాస్తూ ప్రారంభంలో నాకు వేదాంత జ్ఞానం బాగా తెలియాలి అని నాకు కోరికగా ఉంది. అయితే అది మిగిలిన జ్ఞానంగా పైపైన చెప్తే దానికి ప్రయోజనం లేదు. ఎలా చెప్పాలి అంటే మీమాంసా శాస్త్రతే గోపి విశేషేణోత్వీకృతే. అందుకని ఆస్తిక మతే తత్వం అయత్న కృతోమయా అంటారు అక్కడ. అంటే అంతకుముందు ఆ భట్టపాదులు కుమారుల భట్టు రాకముందు అనేక మంది లోకాయుతులు లోకాయుధం చేశారు ఈ యొక్క వేదాన్ని. అంటే కేవలము లోకానికే ఉపయోగపడేట్టుగా అర్థాలు చెప్పుకునేటువంటి దాంట్లో వాళ్ళు అర్థాలు రాసుకొచ్చుకున్నారు కొంతమంది చార్వాకులు, భక్తులు ఇత్యాది. అయితే ఈ భట్టబాబు కుమారుల భట్టు వచ్చిన తర్వాత లోకాయుధం చేశారు, భక్తులు చేసేసారు. నేను ఆస్తిక మార్గంలో అంటే వేదముల యొక్క పరమ తాత్పర్యం ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం, బ్రహ్మదారాజ్ఞాన్ని పొందడం. అయితే ఆ మార్గంలో ఈ లోకంలో అనేక యాగాలు, కృతులు ఎందుకయ్యా అంటే లోకంలో భక్తి ఉన్నంతకాలం సరిగ్గా జీవించడం కోసమే కానీ ఇది శాస్త్రం కాదు. బ్రహ్మజ్ఞానమే శాస్త్రం. బ్రహ్మదారాజ్ఞాన్ని జీవుడు వేరు, పరమాత్మ వేరు అని కాకుండా జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికే అసలు వేదం ఉన్నది. కాబట్టి దానికోసం నేను అజయ్యకృతోమయా అని ఆయన కుమారుల భట్టు ఇది సరైన మార్గంలో నేను వస్తున్నాను అని చెప్పారు. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు
ఈ యొక్క వేదము లోకానికి ఈ లోకంలోనే ఉండడంగానే పనిచేస్తుంటుంది. కాబట్టి అంటే వేదంలో దాదాపుగా 90 వాళ్ళు ఈ లోకంలో బతకడానికి కావాల్సినటువంటి సామగ్రి సంభారాలు ఆయా కార్యక్రమకామహ ధనకామహ ఆయుష్కామహ రాష్ట్రకామహ అని అనేకం చెప్పబడి అయినప్పటికీ ఇలా ఎందుకు చెబుతున్నామంటే ఈ లోకంలో ఉన్నంతకాలమేనండి అది. కానీ పరబ్రహ్మం తెలుసుకోవడానికి దాని మార్గం మాత్రం ఉంది. ఒక నది నుంచి ఒక కాలువని తవ్వుతారు. ఆ కాలువ యొక్క పరమోద్దేశం ఏమిటంటే పంట పొలాలకి నీళ్లు పోవడానికి ఆ కాలువ యొక్క ముఖ్యోద్దేశం. కానీ మధ్యలో అనేక మంది వాడుకుంటున్నారు కదా, వాడు తెలుస్తున్నారు. అలాగే వేదం యొక్క మార్గము పరబ్రహ్మ మార్గం, దాని మధ్యలో వాడుకుంటున్నారు అంతే తప్ప ఇది శాశ్వతం కాదు అని చెప్పేసి చూద్దారు. అందుకని ఇటువంటి వేదార్థ విషయాలన్నీ కూడా మనం అనేకం వేదంలో చెప్పబడినటువంటి విషయం లేదు, అనేకం ఉన్నాయి. ఇవాళ ఈ లోకంలో విజ్ఞానం కావాలన్నారు, సైన్స్ అంటున్నారు. అన్ని సైన్సులు ఇవన్నీ కూడా మనకి వేదంలో ఉన్నవే. కాకపోతే ఆ సైన్సులు మనం చెప్పుకున్నట్టుగా అవన్నీ ప్రధానాంశములు కాదు. ఇవాళ జీవితంలో లోకంలో మనకి సైన్స్ టెక్నాలజీలు ఇవాళ మనకు ప్రధానాంశములు లోకంలో అయినప్పటికీ వేదంలో చెప్పినప్పటికీ కూడా వేదానికి ప్రధానాంశములు కాదు. కాబట్టి అన్నీ అందులోనే ఉన్నాయి. అటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలంటే వేదాంతం చెప్పాలి అంటే, ఒక విషయం మీద చెప్పాలి, ఒక మంత్రం చెప్పాలి అంటే ఒక పూటలో అయ్యేది కాదు. 10 రోజులు 15 రోజులు పడుతుంది. అయినప్పటికీ కూడా మనకి చాలా స్వల్పమైన కాలం ఉన్నది కాబట్టి కాస్త చాటైనంత నలుగురికి ఉపయోగపడేటువంటి విషయాలు మాత్రమే మనం చర్చించుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రయత్నము చేస్తున్నాము. రెండోసారి మనం ఇక్కడ మన దేవాలయంలో పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మన ప్రెసిడెంట్ గారు నాగపల్లి సత్యనారాయణ శాస్త్రి గారి ముఖ్య అవకాశాన్ని ఇస్తున్నారు. ఎప్పుడైనా పెట్టుకోండి. ఇవాళ లోకంలో పుట్టపల్లి వారి వంశం తెలియని వారి వేద కుటుంబంలో వైదిక వంశంలో అటువంటి వంశంలో ప్రధానమైనటువంటి వారు పుట్టపల్లి సీతారామనాథ గారని. ఆయన ఎప్పుడు తపస్సు అంటే నాకు వచ్చేటప్పటికే ఆయన ఎంత తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. ఆయన బయటికి రావడం నేను చూడాలి. ఆయన బయటికి సభలకి సత్కారానికి రావడం నాకు తెలియదు. ఆవు వెంట చుట్టూ తప్ప ఆయన బయటికి రావడం నాకు తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడు ఇంట్లో ఆయన కులాలకి మనవళ్ళకి గౌరవులకి వేదాధ్యాపన చేసుకోవడం, వీరున్నప్పుడు వేదాంతం స్మరణ చేసుకోవడం, అద్వైత వేదాంత శాస్త్రాన్ని చదువుకున్నటువంటి పండితుల్ని పిలిచి ఇంట్లో వాళ్ళ మీద సూత్ర భాష్యాలన్నీ చెప్పించుకొని వినడం, ఇటువంటి గొప్ప తపస్వి ఆయన పుల్లపల్లి సీతారామనాథ గారండి. ఆయనకి పంచపాండవులు లాంటి గొప్ప కుమారుడు. అందులో ఒకరి యొక్క కుమారుడు మన శ్రీహరి గణపతి గారు పుల్లపల్లి. ఆయన చిన్నవారే. అయితే నేను ఘనాంతం వేదాంతం చేయడం క్రమాంతం వారి తాతగారి దగ్గర నాన్నగారి దగ్గర చదివారు. సామవేదం వెంకటరామూర్తి గణపతి గారు వారి దగ్గర శతకం అధ్యయనం చేశారు. తర్వాత లోకంలో ప్రస్తుతం ఇవాళ వేద భాష్యం పాఠం చెప్పినటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి వారు చిబ్రాపూర్ శ్రీరామ శర్మ గారు. ఆయన అనేక మందిని ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షంగా అనేక మందికి వేదభాష పాఠాలు చెప్పారు. ఆయన జీవితాన్ని చేసుకున్నారు. చేసుకోవడం నేర్చుకునేయడం. చిబ్రాపూర్ శ్రీరామూర్తి శాస్త్రి గారి దగ్గర వారు వేదభాష్యాన్ని అధ్యయనం చేశారు. వారు ఇవాళ మనకి వేదముతో ఉన్నటువంటి నిత్యాచరణ యోగ్యమైనటువంటి బ్రాహ్మణులు కానీ సమస్త మానవులు కానీ నిత్యాచరణ యోగ్యమైనటువంటి కర్మకాండ గురించి వారు
చెప్పడానికి ప్రవచనం చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి వారికి సభావేదికని దయచేయవలసిగా కోరుతున్నాను. వారికి వెంపటి శివరాం గారు ఉత్తమారాధన ముందు చేస్తారు. సభా మర్యాద కావాలి. మా దేవాలయ అధ్యక్షుడు ఇప్పుడు వారి ప్రసంగాన్ని అందరూ కూడా మౌనంగా వారి ముందే దృష్టి ఉంచి ఆ ప్రవర్తన ముందే శ్రవణాన్ని పెట్టి వినవలసిందిగా కోరుతున్నాను. బయట ఉన్నటువంటి వేద